హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీస్ డైరీ. ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట. నా పేరు షబానా. మార్నింగే లేచేసానమాట. పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. సో ఇలా నా మార్నింగ్ రొటీన్ అయితే ఫిల్టర్ కాఫీతో స్టార్ట్ చేస్తానన్నమాట. ఫిల్టర్లోకి ఒక 3 స్పూన్స్ కాఫీ పౌడర్ని వేసుకొని హాట్ వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఫిల్టర్ అవుతూ ఉంటుంది. డైలీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేసుకోవచ్చు. ఇది నేను 2 డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. అలా జస్ట్ అలా జస్ట్ ఒత్తి అండ్ హాట్ వాటర్ని మనం వేసేసుకుందాము. కెటిల్లో వాటర్ మరీ అంత వేడిగా ఉండవండి, అందుకే నేను స్టవ్ మీద బాయిల్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పాపకి బాక్స్కి రైస్ పెడుతున్నాను అనమాట. అది ఈ టైంకి చిన్ని గ్లాస్తోనే నేను పాపకి వండేస్తాను. తర్వాత ఆఫ్టర్నూన్ నేను మళ్ళీ వేడిగా చేస్తాను అనమాట. ఇలా ఒకసారి వాష్ చేసుకొని సోక్ చేసి అలా పెట్టేస్తాను మళ్ళీ వాటర్ పోసి. తర్వాత ఈలోపు మన వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. సోక్ చేసి పక్కన పెట్టేస్తున్నా. ఈలోపు ఫిల్టర్లోకి వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇలా వాటర్ని వేసేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఇది ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది ఫిల్టర్ అవ్వడానికి. సో అలా పక్కన పెట్టేసిన తర్వాత మార్నింగ్ మమ్మీస్ అందరూ మల్టీ టాస్కింగ్ చేయాల్సిందే కదండి. ఇంకా అలా పక్కన పెట్టేసి నేను లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళ అయితే నేను మిల్ మేకర్ పులావ్, సోయా చంక్స్తో పులావ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ హాట్ వాటర్ అయితే మార్నింగ్ నేను హాట్ వాటర్ తీసుకుంటాను. 2 to 3 గ్లాసెస్ వాటర్ తాగడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నా వాటర్ని కాస్త కూర్చొని అలా రిలాక్స్ అవుతూ తాగుతాను అన్నమాట. అండ్ అప్పుడప్పుడే బెంగళూరులో ఇంకా చలిగా ఉంటుంది. అలాగా విండో పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాను హాట్ వాటర్ని. అలా ఒక 2 మినిట్స్ ఈలోపు ఇంకా పాలు వచ్చేసిందండి, తీసుకుంటున్నానండి బయట. మా డోర్స్ వాల్స్కి అంతా రాసేసి ఉంటారు మా పిల్లలు అయితే. పాలు వచ్చేసింది. ఇంకా దాన్ని బయట నుంచి తెచ్చేసాం కదా, అందుకు ఒకసారి వాష్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే హైజీన్గా కూడా ఉంటుంది. అండ్ ఇలా ఎంతమంది మొత్తం కట్ చేయకుండా కొంచెం వదిలి పాలని మిల్క్ ప్యాకెట్ని కట్ చేసుకుంటారు. అది కొంచెం చిన్ని పార్టికల్స్గా సాయిల్లో అబ్జర్వ్ అవ్వదు అని తెలిసినప్పటి నుంచి నేను అలా కొంచెం కట్ చేసి వదిలేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నా కిచెన్లో ట్రైపాడ్ని సెట్ చేసుకోవడానికి చూస్తున్నాను, సెట్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మిల్ మేకర్స్ని సోక్ చేసుకుంటున్నాను. హాట్ వాటర్లో సోక్ చేసుకుంటే తొందరగా నానిపోతాయి.
తర్వాత దాన్ని మరీ ఎక్కువ నానితే అది చాలా మెత్తగా అయిపోతాయి కదా. సో కొద్దిగా లూక్ వామ్ వాటర్లో వేసుకొని చంక్స్ని మరీ ఎక్కువ నానిపోకుండా చూసుకోవాలి. అండ్ నేను అలా పక్కన పెట్టేస్తున్నాను. అదొక 5 to 10 minutes అండ్ వెజిటబుల్స్ అన్నీ కోసే లోపల అవి నానిపోతాయి. అండ్ ఇంతలోపే మన పాలు కూడా మరిగిపోయాయి. అండ్ నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్, ఒక పచ్చిమిర్చి, పాప ఎక్కువ కారం తినదు, సో అందుకు ఒక 1 or 2 మాత్రమే వేస్తాను. ఆనియన్, ఒక టమాటో ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుందాము. అండ్ ఇంత రైస్ బాయిల్ అవ్వడానికి వాటర్ పెట్టేసుకున్నాను అనమాట. రైస్ చేసుకోవడానికి అయితే వాటర్ పెట్టేశాను. అండ్ ఇంకా క్యారెట్, క్యాప్సికమ్ వేసుకుంటాం కదా. అండ్ ఇది పులావ్ కాదండి, లైక్ ఫ్రైడ్ రైస్ అంటాం కదా, అలా ఇలా జస్ట్ స్క్వీజ్ చేసుకొని పెట్టుకుంటే చాలు. అది అయిపోయింది. అండ్ రైస్ కూడా నేను ఇందాక వేసేసాను రైస్ని. అండ్ కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. ఇలా క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ మనం వెజ్జెస్ని వేసుకుంటే బాగుంటుంది. అండ్ గ్రీన్ పీస్ కూడా వేసాను నేను. ఈ వింటర్ సీజన్లో మనకు గ్రీన్ పీస్ బాగా వస్తుంది కదా. ఎన్ని విధాలుగా ఈ సీజనల్ తినగలుగుతాము. తింటే ఎన్ని రకాలు చేసుకుంటే చాలా మంచిది గ్రీన్ పీస్. అండ్ పిల్లలకి నేను చాలా వరకు ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను, గ్రీన్ పీస్ కట్లెట్ అలా. అండ్ రైస్ అయితే ఉడికిపోయింది. అండ్ దాన్ని పంపేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇది కొద్దిగా ఇంకా మనకి గంజి అంతా వార్చుకోవాలి కదా, అలా పెట్టేస్తున్నాను అనమాట. అండ్ మనం ఫ్రైడ్ రైస్కి రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను పొంగనాలు వేద్దాం అనుకుంటున్నా. అందుకు చట్నీలోకి మిర్చిని వేసుకుంటున్నా. మిర్చి కావాలి కదా, దాన్ని వేయించుకుంటున్నాను అనమాట. తర్వాత ఫ్రైడ్ రైస్కి బాండ్లీ పెట్టేసుకున్నా. దానికి కొద్దిగా ఆయిల్, తర్వాత ఆనియన్ వేసేసా. ఆనియన్ కాస్త మగ్గిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నా. కొద్దిగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంత వేస్తాను, అంతే. తర్వాత ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత వెజ్జీస్ అన్ని అందులో వేసేయడమే. క్యారెట్, క్యాప్సికము అండ్ పచ్చి బఠానీ, అందులోనే ఒక మిర్చి కూడా వేసేసాను నేను. కొంచెం పుదీనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా టమాటోస్తో ఇది మగ్గిచ్చేసుకోవడమే. బాగా మగ్గిపోయిన తర్వాత మనం సోయా చంక్స్ని యాడ్ చేసుకున్నాము. కొంచెం పుదీనా కూడా వేసేసాను. చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇది బాగా కొద్దిగా మగ్గాలి. మగ్గిన తర్వాత
ఒకసారి లిడ్ క్లోజ్ చేశాను. అండ్ ఇంతలోపే మా పాప లేచి వచ్చిందండి. నిద్ర లేచి వచ్చింది. తనకి పాలు కలుపుతున్నా. కొంచెం అది జాగ్రీ పౌడర్, బ్రౌన్ షుగర్ ఉంది. ఇంకా ఇంట్లో చేసే ప్రోటీన్ పౌడర్ వేస్తాను, కానీ ఆవిడకి పొద్దున్నే ఇష్టం ఉండదు, ఈవినింగ్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇంతలోపే ఇంక ఇది మగ్గిపోయింది. నేను ఇంకా సోయా చంక్స్ యాడ్ చేసుకోవాలని చూస్తున్నా. ఓకే, మగ్గిపోయింది. అండ్ సోయా చంక్స్ వేసిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే అన్నీ ఇంకా ఏదైనా కొద్దిగా వెజిటబుల్స్ కొంచెం గట్టిగా ఉన్నా మనకి మెత్తగా అయిపోతాయి. పిల్లలు కొంచెం గట్టిగా ఉన్న తినరు కదా, సో అలా అన్నమాట. వేసేసాను. కొంచెం పసుపు, ఉప్పు అండ్ కొద్దిగా గరం మసాలా వేస్తున్నా. మరీ ఎక్కువ ఫ్లేవర్ అయితే పిల్లలు తినరు, సో అందుకు నేను కొద్దిగానే వేసాను. ఒక పించ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇవన్నీ కాస్త మగ్గేలాగా పెట్టేస్తాను. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి పెట్టేశాను. వాటర్ అంతా ఎమిరేంత వరకు పెట్టేసి తర్వాత రైస్ యాడ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఫ్రైడ్ రైస్ అంటే మనం సోయా సాస్, చిల్లీ సాస్ ఇలా సాసెసే వేయక్కర్లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. రోజు లంచ్ బాక్స్కి ఏం చేయాలి ఇదే బుర్ర తొలిచేస్తుంటుంది అనమాట. సో అలా ఒక మీల్ ప్లాన్ చేసుకున్నామంటే ఏంటి ఇవాళ అనేది చాలా ఈజీ అయిపోతుంది కదా. సో ఇక్కడైతే నా సోయా చంక్స్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. యమ్మీ డిలీషియస్ సోయా చంక్స్ పులావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ అయిపోయింది. నేను చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నా, పొంగనాలు వేద్దాం అనుకొని. సో ఇట్లా పల్లీలు అండ్ మిరపకాయ, కొంచెం చింతపండు అండ్ కొత్తిమీర, ఉప్పు. మా రాయలసీమలో ఈ చట్నీ అంటే చాలా చాలా ఇష్టపడతారు. రాగి ముద్ద, వేరుశనగ గింజల పచ్చడి చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అయితే రోజు ఉండాల్సిందే. అండ్ పల్లీ చట్నీ, పల్లీల పొడి ఇవి ఎప్పుడూ ఉండాల్సిందే. సో నాకు మంత్కి రేషన్లో పల్లీలు అయితే ఆల్మోస్ట్ 3 to 4 kilos అయిపోతాయండి. మా చిన్న పాప, పెద్ద పాప, మా ఆయన పల్లీలు తింటూనే ఉంటారు. అలా అనమాట. ఇక్కడ పొంగనాలు వేసేస్తున్నా ఆమెకి. ఇంకా అయిపోయింది. ఇంకా ఆమెకి రెడీ అయిపోయి స్నానం చేసి వచ్చేసింది అనమాట. సో ఇంకా టిఫిన్ టైం అయిపోయింది. ఇక్కడ లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నా. బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట. చాలా కొద్దిగా తింటుందండి. పిల్లలు తినరు అనుకునే వాళ్ళు ఇలా ఫ్రైడ్ రైస్లు, పులావ్స్ చేసి పెడితే బాక్సులు మనకి ఫినిష్ అయ్యి రావాల్సిందే. బాక్స్ ఫినిష్ అయ్యింది అంటే మమ్మీస్కి ఎంత ఆనందం కదండి. చాలా కొద్దిగా అనమాట. ఇంకా ఆమె ఖచ్చితంగా మధ్యాహ్నం పెరుగన్నం ఉండాల్సిందే, అది కూడా ప్లెయిన్ రైస్తో. సో అందుకే నేను ఇలా అనమాట.
ఇలా ప్లెయిన్ రైస్ కలిపేసి అందులో కాస్త కరివేపాకు పొడి కానీ, మునగాకు పొడి కానీ, పల్లీల పొడి కానీ, లేదా ఒక ఆవకాయ, ఎప్పుడైనా కొద్దిగా ఆవకాయ వేసుకొని పంపిస్తానన్నమాట. అండ్ స్నాక్స్కి అయితే తను యాపిల్ తీసుకెళ్ళిపోయింది. అండ్ తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పీస్ఫుల్గా కూర్చొని నా కాఫీని నేను ఎంజాయ్ చేయాలి. ఇలా కాఫీ కలిపేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్స్ అయితే మమ్మీస్కి ఎంత హడావిడి కదండి. ఇలా కాఫీ కలుపుకున్న తర్వాత ఎంజాయ్ చేస్తూ తాగుతాను. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.